అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. ఈరోజు మచిలీపట్నంలో గాజు గ్లాస్ ప్రమోషన్కై టీ చలివేంద్రం అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని పరాస్పేటలో ప్రారంభించడం జరిగింది. అదే విషయంపై మనతో అందుబాటులో బండి రామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ఈ ప్రమోషన్ని ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు చేశారు ఏంటన్న విషయం. సార్ చెప్పండి, ఈ టీ చలివేంద్రం గ్లాస్ ప్రమోషన్ ఎవరిది ఐడియా ఏంటిది? ఒరిజినల్గా అయితే అమెరికాలో ఉంటారు ఈ రమేష్ గారు, చలమలచేటి రమేష్ గారు, వాళ్ళ మేనల్డ్ పవన్ గారు. దీనికి మరి సీను, శివబాబు వీళ్ళందరూ కూడా అక్కడ నుండి తెలుగుదేశం జనసేన పార్టీని బలపరుస్తూ ప్రజలు తిరిగి ఎసారిపోతారు, టీ అనేది ఇస్తే కొద్దిగా హుషారుగా పనిచేస్తారనే ఆలోచనతో ఒక మంచి టీ ప్లాన్ చేశారు. దాన్ని ఎలా చేయాలి ఏంటని చెప్పి నన్ను అడిగినప్పుడు అందులో నాకు అనుభవం కనుక మరి ఈ రకంగా చేస్తే బాగుంటుందని ప్లాన్ చేసాం. గాజు గ్లాసులో ఇద్దాం, డిస్పోజల్ గ్లాస్ వాడొద్దాం అనుకున్నాం. ఇంత భారీ ఎత్తున రోజుకు దగ్గర 1300 మందికి దగ్గర 2 పూటల మీద ఇస్తారు. టీ అందరూ కూడా ప్రజలు తాగి హ్యాపీగా ఉంటూ సైకిల్ గుర్తు మీద ఒక ఓటు, రెండో ఓటు ఫస్ట్ ఓటు గ్లాసులు వేయండి, రెండో ఓటు సైకిల్ గుర్తుకేసి ప్రజలందరికీ చెప్పండి. కష్టాల్లో ఇబ్బందుల్లో ఆదుకునే వ్యక్తులు మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళిద్దరు పంపినటువంటి నాయకులు ఇక్కడ వల్లభనేని బాలశౌరి గారికి ఫస్ట్ ఓటు వేసి, రెండో ఓటు మన యొక్క కొల్లు రవీంద్ర గారికి వేసి అఖండ విజయాన్ని చేకూర్చాల్సిన బాధ్యత మచిలీపట్నంలో ఉన్న ప్రజలందరికీ తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఏదైతే బాలశౌరి గారి పేరు మీదే బోళ్ళన్ని పేర్లతో, అదే బాలశౌరి అనే పేర్లతో బోళ్ళన్ని నామినేషన్లు దాఖలైనవి అనే విషయం అయితే మరి తెలుస్తుంది. మరి ఏంటి దాన్ని ఎలా ఇచ్చేసారో, గుర్తులన్నీ ఏ విధంగా కన్ఫ్యూజన్ లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్తారు మీరు? ఓడిపోతామనే భయం వచ్చినప్పుడు మనిషి అనేక అడ్డదారులు దొక్కుతాడు. దానిలో భాగంగా బాలశౌరమ్మ, బాలశౌరియయ్య రకరకాల పేర్ల మీద వేసి జనాలను ఒక కనిపించేద్దామని చూశారు. జనాలు వాళ్ళు ఎవరు పిచ్చోళ్ళు లేరు. వాళ్ళకి ఏది గ్లాసో, ఏది బకెటో, ఏది పెన్నో తెలుసు వాళ్ళకి. అవన్నీ కూడా తాత్కాలికమైన ఆలోచనలు. ఏదన్నా చేయాలంటే పని చేసి మెప్పించి గెలవాలే తప్ప అడ్డదారుల్లో గెలవాలనుకుంటే మాత్రం అది సాధ్యమయ్యే పని కాదు. ఇవాళ ఎక్కడ చూసినా సరే బాలశౌరి గారికి కానీ, కొల్లు రవీంద్ర గారికి కానీ 180 ఓట్లు వేయడానికి జనం నిర్ణయించుకున్నారని అఖండ విజయం స్టేట్లోనే మచిలీపట్నం అవుతుందని కోరుకుంటున్నాను, తెలియజేస్తాను. ఏదైతే బాలశౌరి అనే పేర్ల మీద బకెట్ గుర్తులు ఇవన్నీ అధికార నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందో వాటిని కన్ఫ్యూజన్ లేకోకుండా చేయడం కోసం ఈ గాజు గ్లాస్తో టీ వేంద్రం అనే కార్యక్రమాన్ని ఈరోజు మచిలీపట్నంలో పరాస్పేటలో ప్రారంభించడం జరిగింది. ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వకుండా గాజు గ్లాసుకి బకెట్కి తేడా తెలుసుకునే విధంగా తెలుసుకుంటారని కోరుకుంటూ కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా.